డాక్టర్ తేజ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నాకు తెలిసిన వాళ్ళే దగ్గర దగ్గర రిలేటివ్స్ లాగానే ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడారనమాట. బాబుకి చిన్న దగ్గర 10 years ఉంటాయండి. తను ఈ మధ్య బాగా మెడ నొప్పి అని ఏడుస్తున్నాడు. తీరా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ప్రాబ్లం మెడలో కాదండి, స్పైన్ లో ఉంది అని అన్నారు. అంటే మెడకి స్పైన్ నొప్పి డిఫరెన్స్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది నొప్పి అని అడగాలనుకున్నాను. ఓకే, అంటే మనకి ఇప్పుడు చూడండి, మెడ నొప్పి అంటే యాక్చువల్లీ అంటే అది మస్కులర్ అంటే ఓవర్ యూస్ చేయడం వల్ల చాలా మందిలో ఏంటంటే ఎక్కువ బెండ్ చేసి ఉంచడం వల్ల కొంచెం మస్కులర్ పెయిన్స్ కామన్ గా ఉంటాయి. ఈ స్పైన్ పెయిన్ అంటే ఏమైనా మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకోవాలి. అంటే ఎప్పుడన్నా పిల్లలు మామూలుగా కింద పడిపోతుంటారు ఎక్కువ ఆడుతూ. సో వాళ్ళలో ఏంటంటే ఒక్కొక్కసారి మనకి డిస్క్ బల్జెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఏమైనా ఉందా, లేదంటే ఎక్కువ ఇప్పుడు నవేడేస్ మొబైల్స్ ఎక్కువ చూస్తుంటారు, ఎక్కువ మొబైల్స్ బెండ్ చేసి చూసి దానివల్ల ఏమైనా ఈ మస్కులర్ పెయిన్ వస్తుందా? అంటే మస్కులర్ పెయిన్ కామన్ గా ఏంటంటే వచ్చి తగ్గిపోతుంది. ఫోన్ ఎక్కువ చూసే అలవాటు ఉందండి. మనకి ఏంటంటే మజిల్ పెయిన్ ఒక ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్ వచ్చి తగ్గిపోతుంది అన్నమాట. కామన్ గా ఏంటంటే అది 1 or 2 days ఉంటుంది. ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే మనకి వీక్స్ మంత్స్ ఇవి పెరుగుతూ వస్తుంటాయి అన్నమాట. మనకి ఈ వీళ్ళలో ఏంటంటే ఈ చేంజెస్ కూడా కనిపిస్తాయి. ఈ స్పైన్ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటారు, ఇంకోటి నిద్ర సరిగా పట్టదు, ఈ చేతిలో లాగడం కానీ కొంచెం వీక్నెస్ తెలుస్తుంటుంది, పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. అంటే పిల్లల్లో అని కాదు, పిల్లల్లో కూడా పెద్దవాళ్ళలో కూడా సో ఈ సిమ్టమ్స్ అన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది దేని వల్ల వస్తుంది అనేది మనం చూడాలి ఫస్ట్. అది అంటే రూట్ కాజ్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఫోన్ చూడడం వల్ల వస్తుంది అనుకోండి, ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంత ఇచ్చినా వేస్టే. ఎందుకంటే ఫస్ట్ ఇవ్వచ్చండి. కాకపోతే ఏంటంటే అదే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం దేని వల్ల స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు మొబైల్ ఎక్కువ బెంచ్ చేసి చూస్తున్నాడు, ఫస్ట్ అది మనం కొంచెం అవాయిడ్ చేసామనుకోండి అది తగ్గుతుంది. అప్పటికి తగ్గకపోతే ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా ఈ మొబైల్ యూస్ చేయడం అనేది అవర్స్ బెంచ్ చేసి చూస్తున్నాను అనుకోండి, అది మళ్ళీ రియాకర్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది దేని వల్ల వస్తుంది అనేది ఫస్ట్ మనం రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయగలిగితే సో అవి కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్స్ అంటే యూస్ చేయొద్దని కాదు, ఇప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అవుతుంటాయి కాబట్టి హవర్స్ కాకుండా ఏంటంటే అట్లీస్ట్ ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కొంచెం బ్రేక్ ఇస్తూ, అంటే 5-6 hours చూస్తే మాత్రం ఎవరికైనా కూడా ఇప్పుడు నవేడేస్ మొబైల్స్ యూస్ చేయడం వల్ల ఇప్పుడు ఇది మాత్రమే కాదు, స్లీప్నెస్నెస్, ఇన్సోమ్నియా అంటాం, అలానే దాంతోపాటు హెడేక్స్ కానీ ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయి ఈ స్పాండిలైటిస్తో పాటు. సో ఇవన్నీ మనకి ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలా మంచిది అనమాట. అండ్ మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ఒకటి, అండ్ పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, సో టైంకి పడుకోవడం, అండ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ మనం చూసుకోగలిగితే ఇబ్బంది అనేది ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎంఆర్ఐస్ కానీ ఎక్స్రేస్ కానీ తీసి చూస్తాం అన్నమాట. తెలుస్తుందండి. మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్స్రేస్లో చాలా వరకు తెలియనప్పుడు ఎంఆర్ఐస్ చూస్తాం. సో ప్రాబ్లం దేని వల్ల వస్తుంది అంటే ఇది డిస్క్ ప్రాబ్లమే ఉంటుంది చాలా మంది కామన్గా. కాకపోతే అందులో ఏమైనా డెసికేషన్ చేంజెస్ అంటాం, అంటే అరుగుదల అంటాం, ఈవెన్ డిహైడ్రేషన్ అంటాం, అదేమన్నా అయ్యిందా డిస్క్లో, అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన డిస్క్లో 2 parts ఉంటాయి, న్యూక్లియస్ పల్పసస్ అండ్ యాన్యులర్ ఫైబ్రోసిస్ అంటాం. ఈ డిస్క్లో ఏమవుతుందంటే కామన్ ఏజింగ్ లో ఈ డిస్క్ అనేది మనకి ఇందులో ఉన్న వాటర్ అనేది డ్రై అయిపోతుంది. అంటే ఈ డిస్క్ లో ఈ వాటర్ ఏమవుతుంది, ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది ఈ 2 bones మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ నర్వ్ వచ్చే హోల్ ఫొరామినా అంటమాట. సో ఇది ఫ్రీగా ఉంటుంది. ఇది ఏమవుతుంది, దగ్గరకు వచ్చే కొద్దీ ఈ హోల్ ఈ ఫొరామినా అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ అది మామూలుగా డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ లో కామన్ గా చూస్తాం. ఈ ట్రామాలో కానీ ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఈ డిస్క్ అనేది బయటకు వచ్చి ఈ పక్కన ఉన్న నర్వ్ మీద టచ్ అవుతుంది మనకి, అందుకు గుచ్చినట్టుగా ఆ నర్వ్ అనేది మనకి కంప్రెస్ అయింది అనుకోండి. సో దాని రిలేటెడ్ లెగ్ కానీ మనకి హ్యాండ్ కానీ దాంట్లో ఈ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ కానీ కొన్ని క్రానిక్ కేసెస్ లో ఏమవుతుందంటే ఈవెన్ ముట్టుకున్న సెన్సేషన్ తెలియదు అనమాట, అంత క్రానిక్ గా అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ఏదైనా స్కిన్ కి ఏదైనా రప్చర్ అయింది అనుకోండి, ఏదైనా టచ్ ఏదైనా కట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, సో అది హీల్ అవ్వడానికి కూడా మనకి టైం పడుతుంది కదా. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ నర్వ్ పైన లేయర్ ఉంటుంది, ఈ మైలిన్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది అనమాట. ఈ డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఈ కంప్రెషన్ తో పాటు ఏమైనా డ్యామేజ్ అవుతే హీల్ అవ్వడానికి. జస్ట్ ఓన్లీ కంప్రెషన్ ఉందంటే మాత్రం తొందరగా ట్రీట్మెంట్ చేసినప్పుడు కంప్రెషన్ తగ్గుతుంది కాబట్టి సిమ్టమ్స్ కూడా మనకి నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. ఇవి అంటే సిట్టింగ్స్ వైజ్ గా ఉంటాయా అండి, లేకపోతే ఒకేసారి తగ్గిపోతుందా ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే? అంటే డిపెండ్స్ అపాన్ సివియారిటీ అండి, ఆ డిస్క్ ఎంత బయటకు వచ్చింది అండ్ దాని సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి. సో ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో అవన్నీ చూసుకొని కొంతమందికి 1 or 2 sessions లో తగ్గుతుంది, కొంతమందికి 20-25 sessions కూడా పడతాయి అన్నమాట. ఇన్ని సెషన్స్ లో తగ్గుతుంది అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఇంకోటి పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఇది ఎలా ఉంటుంది అసలు? పెయిన్లెస్ సరిపోయినానండి. మనకి చాలా వరకు ఏంటంటే మాక్సిమం 1 to 20 sessions లోపల ఎంత క్రానిక్ ఉన్నా కూడా వాళ్ళకి సివియారిటీ తగ్గిపోతుంది, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది తగ్గిపోతుంది చాలా వరకు కూడా.
ఇన్ని రోజుల్లో తగ్గొచ్చు అని ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పొచ్చండి. ఇప్పుడు ఎంఆర్ఐస్ చూస్తాం, అలానే మనం ఫిజికల్ గా కూడా ఎగ్జామిన్ చేస్తాం కదా. అండ్ సో స్పైన్ మనం చూసినప్పుడు చెప్పొచ్చు ఇన్ని డేస్ లో తగ్గుతుంది, సో అండ్ సో ప్రాబ్లమ్ ఇది, సో ఇన్ని సిట్టింగ్స్ పడతాయి అనేది మనం చెప్తాం అన్నమాట. ఈ నెక్ కావచ్చు, ఈ స్పైన్ గానీ ఈ మిక్స్డ్ పెయిన్ ఉంటుంది కొంతమంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి? ఇప్పుడు ఉన్నారండి ట్రీట్మెంట్. ఇప్పుడు సర్వికల్ స్పాండిలైటిస్ మాట, సో లాస్ట్ 3 years నుంచి ఉంది. సో ఇక్కడ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 1 month అయ్యింది. సో అప్పటికి ఇప్పటికి చాలా బెటర్గా ఉన్నారు అనమాట. రాకముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు హెడ్ ఏక్ ఒకటి, ఈ కళ్ళు ఒకటి లాగుతూ ఉండేవి, దాంతోపాటు చెయ్యి అంతా కూడా తిమ్మిరి అండ్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ వీక్నెస్ ఫీల్ అయ్యేవారు. సో దీనివల్ల ఏంటంటే సరిగ్గా స్లీప్ లేకపోయేది. అండ్ 3 years నుంచి ఫేస్ చేస్తున్నారు. లాస్ట్ 1 year నుంచి ఏంటంటే ఎవరైనా హెల్ప్ తీసుకుంటే కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇప్పుడు బైక్ హ్యాండిల్ పట్టుకున్నా కంటిన్యూగా లాగేస్తూ ఉంటుంది. ఈ డిస్క్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ నర్వ్ కంప్రెస్ అయి ఉంటుంది కదా, సో ఇలా స్ట్రైట్ చేసేసరికి ఆ పుల్ అయిపోతుంది అనమాట. దానివల్ల డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉండేది. సో అదే ప్రాబ్లంతో వచ్చారు. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్ లో ఉంది. ఇంకో 1 or 2 sessions మాట్లాడచ్చండి. ఒకసారి డాక్టర్ తేజ గారు ట్రీట్ చేసిన పేషెంట్ మనతో పాటు ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నా పేరు మనోహర్ అండి. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. అనకాపల్లి నుంచి వచ్చారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఎక్కువ అంటే ఆన్లైన్ వర్క్ చేస్తుంటాను. ప్రాబ్లం ఏంటి, దేని గురించి? అది బాగా మెడ నొప్పి ఉండేదండి. దానివల్ల చెయ్యి బాగా గుంజేది, కళ్ళు కనపడి కూడా సరిగా నిద్ర పట్టేది కాదు. గత 3 years నుంచి చాలా ట్రబుల్ అయ్యాను ఈ పెయిన్ వల్ల. 6 months బిఫోర్ నేను ముంబై కూడా వెళ్ళి కీరోపాట్ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నాను. ముంబై చేయించు, దానివల్ల ఉపయోగం లేదు. నేను ల్యాప్టాప్ బాగా బెండే చూసేవాడిని, దానివల్ల మెడ నొప్పి బాగా హెవీగా ఉండేది. ఇన్స్టా చూస్తూ నేను ఈ వీడియో చూశాను. చూసి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పేషెంట్లు కూడా ముందు కనుక్కున్నాను, ఏంటి ఎలాగుంది రెస్పాన్స్, ఎలా చూసుకుంటున్నారు, పేషెంట్స్తో మాట్లాడి తర్వాత నేను జాయిన్ అయ్యానండి. నాది ఇప్పుడు 28 days అయ్యింది. ఇప్పటికి ఒకప్పుడు అయితే నేను ఒకళ్ళ సపోర్ట్ లేకుండా నేను బయటకు వెళ్ళలేకపోయేవాడిని, బండి డ్రైవ్ కూడా చేయలేకపోయేవాడిని. ఒకళ్ళ సపోర్ట్ ఉంటేనే కానీ నేను బయటకు వెళ్ళేవాడిని, లేకుంటే లేని పరిస్థితి ఉండేది నాకు. ఇప్పుడు 20 years నాది రన్నింగ్ ఇక్కడ జాయిన్ అయింది. ఇప్పుడు నా సెల్ఫ్ గా నా పని నేను చేసుకుంటున్నాను. చెయ్యి కూడా బాగా ఫ్రీ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూసుకున్నారు డాక్టర్లు గాని, అది బాగా నచ్చిందండి నాకు. నేను 90% నా ఇన్స్టాలో కూడా పెట్టాను దీని గురించి. బాగా వాళ్ళ కేరింగ్ మొత్తం. 3 years పెయిన్ మీరు ఒక 28 days లో 28 days 30 days అన్నారు కానీ 28 days లో నా ఓన్ గా నా పనులు నేను చేసుకున్నాను అండి. కానీ చాలా నచ్చింది నాకు. ఎలా మెడిసిన్స్ ఏమైనా ఇచ్చారా మీకు? ఓన్లీ ట్రీట్మెంట్ అండి, మెడిసిన్స్ కూడా. యాక్చువల్గా నాకు సర్జరీ చేయమన్నారు ముంబైలో, సర్జరీ లేకుండా క్లియర్ అయింది నాకు. ఓకే, ఇది నిజంగానే మిరాకిల్ అండి, సర్జరీ అవసరం లేకుండానే తగ్గిపోయిందని. ఇప్పుడు అప్పటికి ఎంత పర్సెంటేజ్ తగ్గింది మీకు పెయిన్ అండి? 99% తగ్గింది. 99% తగ్గింది. యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ బెండ్ చేసి చూడడం చూసి ఏంటంటే ఫస్ట్ లో నొప్పి వచ్చి నెగ్లెక్ట్ చేశారు. తర్వాత ఏమైందంటే అది డిస్క్ బల్జెస్ ఎక్కువైపోయి డీజనరేషన్ వచ్చేసింది. దానివల్ల ఈ ఐస్ బ్లర్డ్ విజన్ అంటాం, ఐస్ ఎక్కువ లాగడం. మెడ నొప్పి అనుకున్నాను జస్ట్, అంటే నేను బెండ్ అయి చూస్తాను కదా, దానివల్ల అంటే అవును. ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇట్స్ సింపుల్ మస్కులర్ పెయిన్ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే లోపల డిస్క్ బల్జెస్ అవన్నీ అయిపోయేసరికి ఈ బ్లర్డ్ విజన్ అంటాం, అంటే ఐస్ లాగుతుంటాయి మనకు కొంచెం సేపు చూడగానే కొంచెం బ్లర్గా కనిపిస్తుంటుంది. దాంతోపాటు ఆక్సిపిటల్ హెడ్ ఎక్స్ అంటాం, సో అదొకటి. దాంతోపాటు ఈ చేయి లాగడం, ఈ నమ్నెస్, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్ అవన్నీ ఉండేవి. సో ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం నిదానంగా ఈ రోజుకి చాలా వరకు కూడా బెటర్ అయిపోయారు అనమాట. సో ఏం చెప్తారు, చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు, డాక్టర్ తేజ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 3 years పెయిన్ 28 days లో క్లియర్ చేశారు. అసలు నమ్మలేకపోతున్నాను, నాకు నేనే నమ్మలేకపోతున్నాను. 3 years నేను ఎంత ట్రబుల్ పడ్డాను, 28 days ఎంత క్లియర్ అయిపోవడం, నేను అసలు ఆ హ్యాపీనెస్ నేను ఎలా షేర్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. సార్ని అయితే లైఫ్ లో నేను మర్చిపోలేనండి. కానీ అందరి సొల్యూషన్ చెప్పేది ఏంటంటే ఒక్కసారి రండి, ఇక్కడ చూసి మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ పేషెంట్లు కూడా ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా చెప్తున్నారంటే అసలు వాళ్ళ ఇంటికాడ ఉన్నట్టు ఉంది హాస్పిటల్లో ఉంటే. 28 days నా ఇంట్లో నేను అలా ఫ్రీగా తిరుగుతున్నాను అలా అనిపించింది నాకు. ఒక హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ కూడా లేదు నాకు.
సో విన్నామండి. బట్ ఇదైతే నిజంగానే హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది మాటల్లో. అంటే ఆ పెయిన్ నుంచి బయటపడిన వాళ్ళు కొన్ని మూమెంట్స్ ఇంట్లోనో లేకపోతే అవి మిస్ అయిపోతూ ఉంటారు వాళ్ళకు ఉండే పెయిన్ వల్ల. బట్ ఇవి తగ్గితే హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని కూడా లీడ్ చేయొచ్చు. సో చాలా మందికి ట్రీట్ చేస్తుంటారు ఇలా. పోస్చర్ మెయింటైన్ చేసుకోవడం, తర్వాత రెగ్యులర్ గా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఓ, అవి చెప్తారా రెగ్యులర్ కొంచెం అవి? ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. చాలా వరకు 99% కేసెస్ లో రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట మనకి. ఇక 1% కేసెస్ ఏంటంటే ఇంకా వాళ్ళు సరిగ్గా మనం మెయింటైన్ చేయలేకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఇంత సివియారిటీ ఉండదు. అంటే మొత్తం పెరిగిన తర్వాత వచ్చే కన్నా ఫస్ట్ మనకి సిమ్టమ్స్ ఇలా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే సో దేని వల్ల అవుతుంది చూసుకొని దాన్ని సాల్వ్ చేసుకోగలిగితే మనకి ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇన్ని డేస్ కూడా ట్రీట్మెంట్ పట్టదు. అక్యూట్ గా ఉన్నప్పుడు ఏంటంటే 2 or 3 సెషన్స్ సరిపోతాయి. 2 or 3 ఇప్పుడు ఎన్ని సెషన్స్ సెషన్స్ అయ్యాయండి? ఇప్పుడు 28 సెషన్స్ పట్టినాయి అండి. ఎందుకంటే క్రానిక్ రావాల్సి ఉంటుంది. ఫస్ట్ 10 days రెగ్యులర్ గా తీసుకున్నా, తర్వాత ఆల్టర్నేట్ డే, తర్వాత వీక్లీ వన్స్ అలా తీసుకోవాల్సి వచ్చింది అనమాట. అలా 28 సెషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ కి సో టైం ఎక్కువ తీసుకుంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ మనకి 1-2 days లో తగ్గలని లేదు. కాకపోతే బయటతో కంపేర్ చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి అండ్ తొందరగా తగ్గుతుంది. అదొకటైతే చెప్పగలుగుతాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. మీరు అంటే తర్వాత కూడా మెయింటైన్ చేయండి, ప్రాబ్లం రాకుండా, అదైతే చెప్పగలను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో విన్నారు కదా లైవ్ ఎగ్జాంపుల్ ఇది. 3 years గా అనుభవిస్తున్న పెయిన్ ఇది. ఎక్కడో ముంబైకి కూడా వెళ్ళారు ట్రీట్మెంట్ చేయించుకుందాం అని చెప్పి, కానీ ఎక్కడ యూజ్ అనేదే లేదు. బట్ ఇక్కడ డాక్టర్ తేజ గారి క్లినిక్ లో హాస్పిటాలిటీ బాగుంది, ఒక పేషెంట్ ని ఇంట్లో మనిషిలా పలకరిస్తున్నారు. ఫస్ట్ అక్కడే ప్రాబ్లం అనేది నయమైపోయినట్టుగా భావించాలి. ఆ తర్వాత ట్రీట్ చేసే విధానం కానీ, మెడిసిన్ ఏది అవసరం లేకుండా ఆ ట్రీట్మెంట్ పద్ధతి ఏదవుతుందో అది చాలా సైంటిఫిక్ గా ప్రూవెన్ అయినటువంటి ఇవన్నీ కూడా వాటితోనే ట్రీట్ చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ టైంలోనే 3 years ఉన్న పెయిన్ ఒక 28 సెషన్స్ లో ఆయన రిమూవ్ చేయగలిగారంటే డాక్టర్ గారి స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి ఇబ్బందితో బాధపడుతున్నారా, లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా పెయిన్ ఫీల్ అవుతున్నారా, వాళ్ళకి చెప్పండి. డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ సోమాజిగూడలో ఉందండి. మీరు వచ్చి మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు కలవచ్చు డాక్టర్ గారిని. ముందుగా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తర్వాత వచ్చి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ట్రీట్మెంట్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా వివరాలు మీకు తెలియజేస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.